నువ్వేనంటరా నా కొడుకు మీద చేయి చేసుకుంది? అవును. నా ఈ స్కూల్లో పంతుళ్ళందరూ నా కొడుకు కాళ్ళకి దండం పెట్టి బతుకుతారు. అట్టాంటి మా ఓడి ఒంటి మీద దెబ్బెత్తవా? ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను మీ అబ్బాయిని అనవసరంగా కొట్టానని. అసలు కొట్టవలసింది అతన్ని కాదు, మిమ్మల్ని. అవును, కొట్టవలసింది మిమ్మల్ని. నేను మీ అబ్బాయిని కొట్టింది అతను క్లాస్ రూమ్లో బండబూతులు మాట్లాడుతున్నాడని. అతను అలా మాట్లాడడానికి, అలా మాట్లాడడం తప్పు అని తెలుసుకోకపోవడానికి కారకులు మీరే. తల్లిదండ్రులు ఏం మాట్లాడితే, ఏ పని చేస్తే పిల్లలు అదే మాట్లాడతారు, అలాగే ప్రవర్తిస్తారు. ప్రపంచంలో ఏ పసిబిడ్డ స్వతహాగా చెడ్డవాడు కాడండి. అతనిలో చెడు లక్షణాలు అంకురించాయంటే అది మీ పెంపకంలో ఉన్న లోపం. మీరు దీన్ని పువ్వని, దీన్ని చెట్టని అంటే మిమ్మల్ని చూసి మీ బిడ్డ ఆ మాటలు నేర్చుకుంటాడు. మీరే ఇలా అసభ్యంగా అశ్లీలమైన భాష మాట్లాడితే మీ అబ్బాయి కూడా అలా మాట్లాడడంలో తప్పు లేదన్న భావనతో అలాగే మాట్లాడుతున్నాడన్న విషయాన్ని మీరు ఎప్పటికైనా గుర్తించడం మంచిది. ఏ స్కూల్లోనైనా ఏ మాస్టర్ అయినా విద్యార్థిని కొట్టాడంటే అది ద్వేషం వల్ల, కక్ష చేతనో కాదండి. ఆ విద్యార్థి బాగా చదువుకోవాలని, క్రమశిక్షణని, సచ్ఛీలతని నేర్చుకోవాలని మాత్రమే. మీకు అక్షర జ్ఞానం లేకపోయినా, చదువుకోపోయినా అదృష్టం బాగుండి సంపాదించారు, అనుభవిస్తున్నారు. రేపు ఇదే అదృష్టం మీ అబ్బాయిని కూడా వరిస్తుందని ఆశించడం చాలా పొరపాటు. దురదృష్టవశాత్తు అతనికి చదువు అవ్వకపోతే తండ్రి మిగిల్చిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిన రోజున అతను ఏం చేస్తాడు? ఎలా బతుకుతాడు? ఈదులు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. అది మీకు ఇష్టమా? ఫలానా రాయుడు గారు అబ్బాయి బజార్లో మూటలు మోస్తూ బతుకుతున్నాడని నలుగురు చెప్పుకోవడం ఘనత మీకు? దొంగలు దోచుకోలేంది, నిప్పు కాల్చేయలేంది, నీరు ముంచేయలేంది ఒక్కటే ఒకటండి, అది మనిషి నేర్చుకున్న విద్య. ఆ విద్యను నేర్పడానికి, మీ వాళ్ళలో నా విద్యను దూరం చేయడానికి నేను వాడిని కొట్టాను. నిజమే, మీ మంచి కోసం, మీ వాడి మంచి భవిష్యత్తు కోసం నేను చేసిన పని తప్పు అని మీరు ఎప్పటికీ అనుకుంటే సరే, కొట్టండి, నరికేయండి. పంతులు, నువ్వు గొప్పడివయ్యా. చెట్టనా ఎదురుకుండా నిలబడి నాలుగు మంచి మొక్కలు చెప్పిన మనిషి లేడయ్యా. నిజమే, దొంగ నా కొడుకుని నేనే బూతులు మాట్లాడుతుంటే అయ్యి నా కొడుకు నేర్చుకోరా. కానీ నోటముడు బూతులు అందే నాకు మాట రాదే. ఎట్టా చెప్పు పంతులు, ఇతని మందు చెప్పు. ఏ బలహీనతకైనా నిగ్రహాన్ని మించిన మందు లేదండి. ఓ పని చేయండి, మీ నోటికి బూత్ వచ్చినప్పుడల్లా ఆ బూతు మాటకు బదులుగా మీ ఎదురుగా కనిపించే ఏదో ఒక వస్తువు పేరున్నాయండి. అంటే అమ్మని కొరడా అనే? ఎగ్జాక్ట్లీ. ఇలా కొన్నాళ్ళు ప్రయత్నించండి, బూతులు మర్చిపోతారు. పంతులు, నీ నోట్లో నా సొట్ట మొక్క. నువ్వు మహానుభావుడు పోయ్యా. మా అదృష్టం కొద్దీ మా ఊరు వచ్చావు. పంతులు, నా కొడుకు నీ చేతిలో పెడతానా. ఆడికి బాగా చదువు చెప్పి ఆడిని బుద్ధిమంతుడుగా చేసే పూసి నీది. అట్ట చదువు చెప్పడానికి ఆడిని కొట్టుకో, కోసుకో, నేను ఏమి అడ్డు చెప్పను. ఆ లోపల ఉన్నాడు, నువ్వు వెళ్ళి పంతులు వెళ్ళు. ఎదవనా కొబ్బరి చెట్లు అట్ట సోత్త నిలబడతారట్రా. పంతులు గారికి 2 కొబ్బరి పండుగ కొట్టండి. వెళ్ళి పంతులు.